ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతి జిల్లా రేణిగుంటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అట్టహాసంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై చేపట్టిన అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి కరపత్రాలను బొజ్జల సుధీర్ రెడ్డి అందజేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తుడా నిధులతో జ్యోతినగర్ను మరింత అభివృద్ధి చేస్తారని బొజ్జల సుధీర్ రెడ్డి హామీనిచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. దీనిపై తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి స్థలాలు కేటాయించాలని ఆదేశించారు బొజ్జల సుధీర్ రెడ్డి. ముందర మేము తిరిగినప్పుడు చాలా మంది స్కిట్ కాలేజ్ ఎవరైతే ఎక్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి మాకు మెసేజ్ చేయడం జరిగింది. అయ్యా ఇట్లా చంద్రబాబు నాయుడు గారి దేవల్ల గోపాలం దేవల్ల దాన్ని కాలేజ్ చేసాం, కానీ 5 సంవత్సరాలు మూవేశారు, దాన్ని దిక్కుముక్కు లేకపోయింది చెప్పారు. దీంట్లో భాగంగా మరి ఈ సంవత్సరం నుంచి కృషి చేసి లోకేష్ అన్న తలకాయ చేసి ఆయన వెంటబడి ఈరోజు నన్ను చూస్తే ఏ స్కిట్ అంటాడు, సుధీర్ అని బొజ్జు అని మర్చిపోయాడు, స్కిట్ అంటాడు, నేను బొజ్జు అంటాడు, స్కిట్ అంటాడు. వాడు అంత ఇదిగా ఫాలోఅప్ చేసుకొని నిన్న కూడా ఫైనాన్స్ ఫీజు వచ్చేసింది. 120 కోట్లు స్కిట్ కాలేజ్కి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఫేజ్ 1 కింద ఫస్ట్ ఇయర్ 40 crores, నెక్స్ట్ 40 crores, ఫస్ట్ ఇయర్ అట్లా పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి స్కిట్ కాలేజ్ తెరవబోతున్నాం. దాన్ని కూడా ఇమ్మీడియట్గా రేపు ఎల్లుంటో మంచి ముహూర్తం 13 మంచి ముహూర్తం ఉన్నారు, దాంట్లో మంచి ముహూర్తం చూసుకొని అలా కొబ్బరిగా కొట్టి మొత్తం కూడా పనులు స్టార్ట్ చేసుకొని ఈ ఇయర్ నుంచి స్కిట్ ఈస్ గోయింగ్ టు రీఓపెన్. ఎలక్షన్స్ ముందర తెలంగాణ లోకల్